నిర్మల్ జిల్లా భాయంస మండలం కోతల్గాంలో బండరాయి కింద గణనాథుడు స్వయంభూగా వెలిసాడని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ నిర్మాణానికి కూడా గ్రామస్తులు భూమి పూజ చేస్తారు. ओम आचार्याय संवादं भूदानं भूतरं आरङ्गमम अद्नाशिवासं कर्तव्यमत्यानि रूपा सुवर्णरूपा वीरानन्दं ओम आयतं पूर्णं करिष्यामि మేపడానికి రాగానే ఆ సైడ్లో నేను కూడా కాలు దారి ఇట్లా చేతి కిందికి పెడితే అక్కడ విపరీతమైన ఆనబడుతున్నది. ఆ వర్షంలో మరి గణేష్ తడలేదని చూసిన ఈ వర్షంలో ఇంత వర్షం పడగా గణేష్ తడతలేదు మరి ఏంది అని మా గొర్రెల కాపరికి ఇంకొక అతనికి ఫోన్ చేసినా మరి ఇక్కడ రా అని అతను వచ్చిండు అన్న మరి కరెక్ట్ ఇది గణేష్ మరి నీకు ఎట్లా కనిపించింది మరి దీనికి ఊరు పెద్ద మనుషులకు తెలియజేద్దాం అని ఎప్పుడు తెలియజేసినాము. తెల్లారి అందరు ఒక్కోళ్ళు వచ్చి అందరు దూషిళ్ళు గ్రామ పెద్దలందరికీ తెలిసిపోయింది. ఇక ఈ గణేష్కు మేము మంచిగా పెద్దగా చేసుకోవాలని అనుకుంటున్నాం. అది కూతులుగా మా గ్రామ శివారులోని సురేష్ అనే గొర్రెల కాపరి అతను ఈ గొర్రెలు మేపుతూ ఉంటుంటే అతనికి ఇక్కడ ఈ గుట్టకు వచ్చేసరికి ఆ గుట్ట పక్కన బండ దగ్గర కింద పడి దెబ్బలు కింద పడ్డాడు. కింద పడగానే అతనికి అక్కడ ఆ సమయానికి అక్కడ చూసేసరికి అక్కడ గణపతి లాంటి విగ్రహం కనిపించింది. విపరీత వర్షం పడుతున్నది. వర్షంలో కూడా గణపతి ఎందుకు గడుస్తుందని చెప్పేసి అతను ఆశ్చర్యంగా అక్కడిని చూసుకుంటూ అక్కడిని కూర్చున్నాడు. అతనికి ఏం అర్థం కాలేదు. పక్క యొక్క గొర్రెల కాపరి వాళ్ళని పిలిపించి చూసి ఏం తిరబైలో మరి విగ్రహం నడుస్తలేదు, విగ్రహం ఎందుకు ఇట్లా ఉందని చెప్పి వాళ్ళందరూ ఊరుకు సమాచారం అందించిండు. ఊళ్ళందరూ తిరిగి ఒక్కరు వచ్చి చూసి మళ్ళీ మహారాజు మన వైఎస్ బాబుల మహారాజు పిలిచి అతనితో ఆ రోజు చూపించి దానికి స్వయం సిద్ధి వినాయక్ అనే నామకరణం జరిగింది. దానికి గ్రామస్తులు కమిటీ మెంబర్లు ఎన్నుకోవడం జరిగింది. మనం ప్రతి ఒక్క విలేజ్ తరఫున అందరూ మా విలేజ్ తరఫున అందరూ వ్యక్తులు సపోర్ట్ చేయడం వల్ల దీని యొక్క విగ్రహాన్ని ఊరు దగ్గర తీసుకెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని అందరం అనుకుంటున్నాము. మా యొక్క ఊరు గ్రామ పిల్లలందరూ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈ యొక్క వినాయక విగ్రహాన్ని మేము తీసుకుని అక్కడ వెళ్ళి బుధవారం నాడు స్థాపన చేస్తాము. ఈ అందరూ సహకరించి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం.